We come to Matthew chapter 26 and verse 31 today. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనాన్ని ఈ రోజు మనం చూద్దాం. Just after they had broken bread together and Jesus had passed the bread and the cup around. వాళ్ళందరూ కలిసి రొట్టెలో పాలు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను అందించారు, ద్రాక్షరసాన్ని అందించారు. It says they sang a hymn and they went out to the Mount of Olives. ఆ తర్వాత వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. And then Jesus said to them, "You will all fall away because of me this night, for it is written, అప్పుడు యేసు వారిని చూచి, రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు, ఎలయనగా I will strike down the shepherd and the sheep of the flock shall be scattered." గొర్రెల కాపరిని కొట్టెదను, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది. That's from Zechariah chapter 13 and verse 7, ఇది జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. where this prophecy was there relating to Christ, ఈ ప్రవచనము క్రీస్తునకు సంబంధించిన ప్రవచనము. that the shepherd would be stricken and the sheep would be scattered. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును. But after I've been raised, I will go before you into Galilee. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. Oh, and Peter heard this. He said, "Even though all may fall away, I will never fall away." అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా. See, Peter was a very self-sufficient, self-confident type of person. ఇక్కడ పేతురును మనం చూసినట్లయితే పేతురు ఎవరి మీద ఆధారపడని వ్యక్తిగా, తన మీద తాను అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. And he was unprepared at that time to be the leader. ఆ సమయంలో మనం చూసినట్లయితే ఒక నాయకుడిగా ఆయన సిద్ధపడలేదు. Any self-confident, self-assured person is totally unfit for Christian leadership. తన మీద తానే నమ్మకం కలిగి తాను ఎవరి మీద ఆధారపడని వ్యక్తి క్రైస్తవ నాయకుడిగా ఉండటానికి అనర్హుడు. He may be fit for leadership in the business world, but not in the Christian world. వ్యాపార రంగంలో ఆ వ్యక్తి నాయకుడిగా ఉండొచ్చేమో కానీ క్రైస్తవ్యంలో ఆ వ్యక్తి నాయకుడిగా ఉండలేడు. Christian world, the most important requirement is క్రైస్తవ్యంలో కావాల్సింది ఏంటంటే a total lack of confidence in oneself, తన మీద తాను నమ్మకం కలిగి ఉండకుండా and coupled with a total confidence in God. సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం కలిగి ఉండటం. See, there are three types of people. One is like Peter, fully self-confident. They are useless to God. మూడు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకరేమో సంపూర్ణంగా తమను తామే నమ్ముకునే వాళ్ళు, పేతురు వలె ఇక్కడ వాళ్ళు దేవునికి పనికిరారు. And the other is totally lacking in self-confidence, also useless to God. మరొక రకం వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి అసలు ఏమీ నమ్మకం ఉండదు, వాళ్ళు కూడా దేవునికి పనికిరారు. And the third category that are useful to God are those who totally lack in self-confidence but have complete confidence in God. కానీ మూడవ రకానికి సంబంధించిన వారు ఎవరంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉండదు, కానీ దేవుని మీద సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. వాళ్ళే దేవునికి ఉపయోగపడే వాళ్ళు. This is the meaning of circumcision. ఇదే సున్నతి అంటే అర్థము. In Philippians chapter 3 and verse 3, we are told that the new covenant meaning of circumcision, ఫిలిప్పీ 3:3లో ఈ విధంగా చెప్పబడింది. క్రొత్త నిబంధన యొక్క సున్నతి అర్థం ఏంటో ఇక్కడ చెప్పబడింది. he says, "We are the true circumcision who have no confidence in the flesh." మనమే నిజమైన సున్నతిని ఆచరించువారము, ఎందుకంటే మనము శరీరమును ఆస్పదం చేసుకోవట్లేదు. Philippians 3 verse 3, we put no confidence in the flesh. ఫిలిప్పీ 3:3 మనము శరీరమును ఏ మాత్రము ఆస్పదం చేసుకోవట్లేదు. Just like circumcision in the Old Testament was a cutting off of the flesh and casting it off. పాత నిబంధనలో సున్నతి పొందటం ఏంటంటే ఆ శరీరాన్ని కట్ చేసి బయట పడవేస్తారు. The spiritual meaning is we have no confidence in the flesh. దానికి ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే మన మీద మనకి ఎటువంటి నమ్మకము లేదు. We have no confidence in ourselves in the things of God. We recognize that without Christ we can do nothing. శరీరం మీద మనకి ఎటువంటి నమ్మకం లేదు అంటే మన మీద మనకు ఎటువంటి నమ్మకము లేదు. దేవుని విషయాలకు సంబంధించి మన మీద మనం ఆధారపడట్లేదు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. We don't lean upon our own understanding. Philippians 3, Proverbs 3 and verse 5. సామెతలు 3:5లో చెప్పబడినట్లుగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవటం లేదు. But we trust in the Lord with all our heart. మన హృదయం అంతటితో ఆయన్నే నమ్ముతున్నాం. This is how it is for a true disciple of Jesus Christ. నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు ఈ విధంగా ఉంటాడు. So Peter needed to be broken of that self-confidence, and that's the reason why God allowed him
to fail 3 times. ఇక్కడ పేతురు యొక్క స్వయం నమ్మకం అనేది విరగొట్టబడాలి. అందుకే తాను 3 సార్లు పడిపోయేటట్లు దేవుడు అనుమతించాడు. Denying the Lord. ప్రభువుని ఎరగనని చెప్పటానికి అనుమతించాడు. That broke him completely. అదేం చేసిందంటే పేతురు పూర్తిగా విరగొట్టబడేటట్లు చేసింది. Shattered all his self-confidence. తన మీద తాను కలిగి ఉన్న నమ్మకం అంతా కూడా చెదరగొట్టబడింది. Because he was the one who boasted, first of all, I'll never fall away. ఎందుకంటే ప్రభువుతో మొట్టమొదటిగా పేతురే అన్నాడు, అందరూ కూడా అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను అని. And Jesus said, well, this very night you're going to deny me 3 times. యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవు. He said, no, I'm ready to die with you. I will not deny you. పేతురు ఆయన్ని చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. He was so self-confident, even though Jesus, the Messiah, Son of God, said you will deny me 3 times, he says no. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య దేవుని కుమారుడు స్వయంగా ఆయనే చెప్పినా కానీ నువ్వు నన్ను ఎరగనని చెప్తావన్నా కానీ పేతురు అంటున్నాడు, లేదు నేను అలా చేయను, నీ కోసం చావటానికై నేను సిద్ధమే అన్నాడు. And he did, and that shattered him so completely. కానీ పేతురు పడిపోయాడు. అదేం చేసిందంటే ఆయన స్వీయ నమ్మకాన్ని చెదరగొట్టింది. He lost all his self-confidence in one moment. ఒక్క క్షణంలోనే తన మీద తాను కలిగిన నమ్మకం అంతా చెదరగొట్టబడింది. He went out and wept bitterly. He was broken. He brought down to 0. ఆయన సంతాపపడి ఏడ్చాడు, ఎంతో విరగొట్టబడ్డాడు, తాను శూన్యమైన స్థితికి చేరాడు. Then he was ready for Pentecost. అప్పుడు పెంతెకోస్తుకు ఆయన సిద్ధపడ్డాడు. Then he was ready to be a leader. ఆ తర్వాత ఒక నాయకుడు అవటానికి సిద్ధపడ్డాడు. This has been God's way with all his leaders. దేవుడు నాయకులను చేయటానికి ఆయన అనుసరించే మార్గం ఇది. Whether it is Jacob, who had to become Israel when his hip was broken, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తన తొడగూడు విరగొట్టబడింది, or Moses, who had to spend 40 years in the desert to get rid of all his self-confidence. మోషే తన స్వీయ నమ్మకాన్ని చెదరగొట్టబట్టడానికి దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో ఆయన్ని విరగొట్టాడు. This has been God's way with all great leaders. గొప్ప గొప్ప నాయకులందరి విషయంలో కూడా దేవుని యొక్క మార్గం ఇదే. And if you have got any type of responsibility among God's people, దేవుని ప్రజల మధ్య నీవు ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నా, and you're confident in yourself and in your abilities, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నట్లయితే you're not fit. నీవు అర్హుడు కాదు. You're not fit until you come to the place where you're shattered and your self-confidence is all thrown away. నీ స్వీయ నమ్మకం అంతా చెదరగొట్టబడే వరకు కూడా నీవు అర్హుడవు కాదు. Then you're truly circumcised. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా విరగొట్టబడతావో అప్పుడు నిజముగా సున్నతి పొందినట్లు, Then spiritually, it's only then that we can serve God. ఆత్మ సంబంధంగా సున్నతి పొందినట్లు అప్పుడు మాత్రమే నీవు దేవుని సేవించడానికి అర్హుడు అవుతావు. The old covenant law was very clear that if you're not circumcised, you couldn't be a part of God's people. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎంతో స్పష్టంగా ఉంది, ఒకవేళ నువ్వు సున్నతి పొందనట్లయితే నువ్వు దేవుని ప్రజల మధ్య ఉండలేవు. And in the new covenant, the spiritual meaning of that, it's only those who have no confidence in the flesh who can really serve God. క్రొత్త నిబంధనలో కూడా దాని ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ శరీరాన్ని ఆస్పదం చేసుకోరో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి సేవించగలరు. And the other thing I want you to notice here, many of us have thought it's only Peter who said this, పేతురు మాత్రమే ఇలా అన్నాడని మనం అనుకుంటాం, కానీ but it says here in verse 35, all the disciples said the same thing too. ఇక్కడ 35వ వచనంలో మనం చూసినట్లయితే అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు అని రాయబడి ఉంది. I mean, they didn't say it as strongly as Peter, పేతురు అంత గట్టిగా చెప్పలేదు వాళ్ళు, but they all said, we will not, deny you, we will not fall away. వాళ్ళందరూ కూడా అన్నారు, నిన్ను ఎరుగునని మేము చెప్పము, మేము మీ విషయమే అభ్యంతరపడము అని వాళ్ళు కూడా అన్నారు. But yet they all ran away from Gethsemane when the soldiers captured Jesus. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువుని సైనికులు పట్టుకున్నప్పుడు గెత్సెమనే తోటలో నుండి వీళ్ళందరూ కూడా పారిపోయారు.